మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో అంతర్గత అసంతృప్తి రాజుకుంటోంది. అధికారిక కార్యక్రమాల్లో ప్రోటోకాల్ పాటించకుండా మేయర్ను అవమానిస్తున్నారని బీసీ వర్గాలు మండిపడుతున్నాయి. ఉద్దేశపూర్వకంగానే ప్రోటోకాల్ను పాటించకుండా మేయర్కు సముచిత స్థానాన్ని ఇవ్వకుండా పక్కన పెడుతున్నట్లు సొంత పార్టీలోని ఓ వర్గం ఆగ్రహంతో ఉంది. డిప్యూటీ మేయర్కు ప్రాధాన్యతనిస్తూ మేయర్ను అవమానిస్తున్నారని, ఇక ముందు ఇలాగే కొనసాగితే సహించబోమని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇటీవల ఓ డివిజన్లో కార్పొరేషన్ నిధులతో నిర్మించిన వాటర్ ట్యాంక్ పై ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డితో పాటు డిప్యూటీ మేయర్ పేరుని మాత్రమే పెయింటర్తో రాయించడం తీవ్ర దుమారానికి దారితీసింది. దీనిపై బీసీ వర్గాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో డివిజన్కు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు సిరాజ్ కాద్రీ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. తాము ఉద్దేశపూర్వకంగా పొరపాటు చేయలేదని, పెయింటర్ తప్పిదంతోనే ఇలా జరిగిందని సంజాయిషీ ఇస్తున్న కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సిరాజ్ కాద్రీతో మా ప్రతినిధి జెమినీ శేఖర్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం నేను మహబూబ్ నగర్లోని 39వ వార్డు నూర్ నగర్ కాంగ్రెస్ కార్పొరేటర్ హజీరా బేగం ఈ డివిజన్ కార్పొరేటర్ గా ఉన్నారు. ప్రస్తుతం ఇది ఏదైతే మన బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుందో ఈ ట్యాంకే ఇప్పుడు టౌన్ లో హాట్ టాపిక్ గా మారింది. శనివారం రోజు ఈ ట్యాంక్ ను ఓపెన్ చేయడం జరిగింది. ఏదైతే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఆదేశానుసారం ప్రతి డివిజన్ కూడా 5 లక్షలు కేటాయించి ఆ డివిజన్ లో ఉన్న కార్పొరేటరే సొంతంగా చిన్న చిన్న పనులు ఉంటే చేసుకోవాలని చెప్పి కూడా ప్రతి కార్పొరేటర్ కు 5 లక్షలు ఇవ్వడంతో ఆ నిధులతోనే ఇక్కడ కార్పొరేటర్ అయితే హజీరా బేగం ఉందో ఇక్కడ ఏదైతే వాటర్ రావట్లేదు ఈ ఏరియాకి అని చెప్పేసి వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంది అని చెప్పేసి ఒక బోర్ వేయడంతో పాటు 2 ట్యాంకులు కూడా కట్టేయడం జరిగింది. అది శనివారం రోజు డిప్యూటీ మేయర్ అదేవిధంగా ముడా చైర్మన్ తో కలిపి అందరినీ కూడా నాయకులను పిలిపించి ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. సొంత పార్టీలోనే విమర్శలు తలెత్తాయి. మొత్తం కూడా సోషల్ మీడియా వేదికగా బీసీ సంఘాలన్నీ కూడా ధ్వజమెత్తుతున్నాయి. ఎందుకంటే మేయర్ మమత పేరు ఇక్కడ లేకపోవడం, ఆ కార్యక్రమానికి మేయర్ మమతను పిలవకపోవడం కూడా మొత్తం చర్చనీయంగా మారింది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి కార్పొరేటర్ హజీరా బేగం భర్త సిరాజ్ కాద్రీ మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయం. సార్, సిరాజ్ కాద్రీ గారు చెప్పండి, ఈ రోజు మొత్తం కూడా మీరు కార్యక్రమాలు డెవలప్మెంట్ చేస్తున్నారు, కానీ ఈ రోజు ఏదైతే గుమ్మల్ల మమత మేయర్ ను మొత్తం కూడా మీరు అవమానపరిచారని చెప్పి కూడా సోషల్ మీడియా వేదిక తెలుస్తా ఉంది. ఆమె ఒక 10వ పౌరురాలు, ఆమెను పిలవకుండా కార్యక్రమం చేయడంతో పాటు ఆమె ఏదైతే ట్యాంకు పైన ఆమె పేరు పెట్టకుండా డిప్యూటీ మేయర్ ఎంఎస్ఆర్ పేరు పెట్టి మీరు అవమానించారని కూడా బీసీ సంఘాలను దదమెత్తున్నారు. దీనికి మీ సమాధానం ఏంటి? ముమ్మాటికి తప్పు అండి. దానిని ఏదైతే రైటింగ్ లో ట్యాంకు పైన డిప్యూటీ మేయర్ గారి పేరు రాయడం అనేది మేము కూడా చూసుకోలేదు. ఎందుకు చూసుకోలేదంటే దాదాపు ఈ ప్రాంతంలో 30 ఏళ్ల నుంచి నీటి వసతి లేక బోయపల్లి ప్రాంతము ఇంకెక్కడికో వెళ్ళి నీళ్లు తెచ్చుకునే పరిస్థితి ఉండే. అలాంటి పరిస్థితిలో ఇక్కడి ప్రాంతం ప్రజలకు 2 బోర్లు వేసినా బోరు సక్సెస్ కాలేదు. దాదాపు ఒక 200-300 మీటర్ల దూరంలో మెయిన్ రోడ్కు దగ్గరగా ఒక బోర్ వేస్తే మంచిగా వాటర్ పడ్డాయి. ఆ వాటర్ను ఈ ప్రాంత ప్రజలకు అందించాలి అని చెప్పేసి పైప్ లైన్ తీసుకొచ్చి 2 ట్యాంకులు నిర్మాణం చేసి ఆ ట్యాంకుల పైన ఆ పేర్లు రాయించడానికి చెప్పాం. కానీ ఆ పెయింటర్ తప్పిదం వల్ల మేయర్ అండ్ డిప్యూటీ మేయర్ రాసేది పోయి డిప్యూటీ మేయర్ గారే ఎంఎస్ఆర్ గారి పేరు రాయడం జరిగింది. ఆ తప్పును మేము సంతోషంలో, ఈ ప్రాంతంలో నీళ్ళు వచ్చిన సంతోషంలో చూసుకోలేకపోయినాం. అది మా తప్పే. అయినా కూడా దీనిని రాజకీయంగా ఆమె మమత మేయర్ గారిని అవమానపరిచినట్టు ఆ కోణంలో చూపిస్తూ ఈరోజు చిల్లర రాజకీయం చేస్తున్నటువంటి మా అధికార పక్షంలోనే ఒక ప్రతిపక్షంగా తయారయ్యి కొంతమంది బురద జల్లాలే కార్యక్రమం మీద ఉన్నారు. కానీ మేము గౌరవించుకొనే మా బీసీ బిడ్డ, మా చెల్లెలు అని చెప్పేసి ఆమెను మేయర్ చేయడం జరిగింది. దీంట్లో మేము దాదాపు 20-22 ఏళ్ళు జెండా మోసినా కూడా అవకాశం మాకు రాకుండా ఆమెకు వస్తున్నా కూడా మేము ఆ గౌరవాన్ని ఎన్ఎం శ్రీనివాసరెడ్డి సార్ మాట మీద అందరం ఏకంగా నిలబడి ఆమెను మేయర్ను చేసుకున్నాం. కానీ కొంత చర్చ కూడా జరుగుతుంది మామూలు. ఏదైతే సిరాజ్ కాద్రీ గతంలో కూడా మేయర్ పదవికి పోటీలో ఉన్నాడు, మైనార్టీకి వెళ్ళి మేయర్ పదవి ఇవ్వాలని ఆశించి భంగపడ్డాడు. అదే విషయంలో కూడా కొంత మేయర్ కు సిరాజ్ కాద్రీ కూడా కొంత విభేదాలు ఉన్నాయని కూడా తెలిసింది. దాని కోణంలోనే మేయర్ని ఇక్కడ పిలవకపోవడం, అదేవిధంగా పేరు పెట్టకపోవడం జరిగిందని కూడా కొంత టాక్ నడుస్తుంది. తప్పండి. మేయర్ను బరాబర్ పిలిచినాం. మేయర్కు ఏదో సొంత పనుల వల్ల రాలేకపోయిండ్రు. అట్లాంటి ఇంకా చాలా మందిని కూడా పిలిచినాం, వాళ్ళు కూడా రాలేదు. వాళ్ళని కూడా అదే కోణంలో అనుకోవాలనేది తప్పు. మేయర్ ఆశించడంలో ఏమైనా తప్పు ఉంటే మాట్లాడండి, నా హక్కు. పార్టీకి జెండా మోసిన
కష్టం చేసిన, కష్టకాలంలో పార్టీలో ఉండి జైల్లోకి పోయిన అలాంటి పదవిని నేను ఆశించడం అనేది తప్ప. పదవి ఆశించిన కానీ నాకు రాలేదు. ఎన్నం సార్ ఒకటే మాట అన్నాడు, సిరాజ్ ఈసారి కాదు, నీకు ఇంకా మంచి పదవి వస్తుంది, అవకాశం ముందర చాలా ఉన్నాయి. ఇప్పుడు మనం బీసీ మహిళకు అయింది కాబట్టి మనం ఖచ్చితంగా బీసీ మహిళ మరి ముదిరాజ్ సామాజిక వర్గానికి ఇద్దాం. ఎందుకంటే ఆ సామాజిక వర్గం జనాభా ఎక్కువ ఉంది, జనాభా ప్రాతినిధ్యం ప్రకారం చూసుకుంటే వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళకే ఈ పదవి ఇస్తే మనకు మంచి పేరు వస్తుంది, కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తుంది అని చెప్పేసి మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి ఏకదాటిపైకి తీసుకొచ్చి చెప్తే మేమందరం కూడా ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి సార్ మాటను కాదనకుండా మేయర్ను ఆమెను కూర్చోబెట్టాం. మేయర్ను కూర్చోబెట్టి మా మేయర్ను మేము అగౌరవపరుచుకుంటామా? ఇది ఎక్కడ రాజకీయం అండి? కానీ మొదటి నుంచి కూడా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఎంబడి ఉన్న సిరాజ్ కాదరి మొత్తం కూడా ఏదైతే జిల్లా పోస్టులు కావచ్చు, రాష్ట్ర స్థాయిలో పోస్టులకు కూడా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అండగా మొత్తం కూడా ప్రయత్నం చేస్తున్నాడు. దీన్ని సిరాజ్ కాదరిని డిమోరలైజ్ చేయాలని చెప్పేసి కూడా మీ కాంగ్రెస్ పార్టీలో కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఇదంతా జరిగిందంటారు. అదే చెప్తున్నా కదండి, ఈరోజు జిల్లా అధ్యక్షుని పదవి నేను ఆశించిన. సీనియర్, నాకంటే సీనియర్ సంజీవ్ ముదిరాజ్ గారు 30 ఏళ్ళకి వెళ్ళి వాళ్ళు దాదాపు పార్టీలో ఉన్నారు. వారికి 30 ఏళ్ళ తర్వాత అవకాశం వచ్చింది. నేను కూడా దాదాపు 20-22 ఏళ్ళకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నా. నాకు మునుముందు మంచి అవకాశం రావచ్చు, వాళ్ళందరూ కలిసి నన్ను మంచి పొజిషన్లో నిలబెట్టవచ్చు. ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారి సహకారంతో ఖచ్చితంగా నేను కూడా ఒక రోజు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మంచి పొజిషన్లోనే కూర్చుంటా. దీనిని రాజకీయం చేయడం అనేది సమంజసం కాదు. ఒకవేళ నేను రాజకీయం చేయాలనుకుంటే నేను ఆశించిన పదవులు నాకు రాకముందే నేను రాజకీయం చేసేవాడిని. ఓన్లీ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వము, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తా ఉన్నాం. కుటుంబం సభ్యుల్లాగా, మాకు కుటుంబ పెద్దగా మమ్మల్ని అందరినీ కూడా రాజకీయంలో దిశా నిర్దేశం ఇచ్చుకుంటూ నడుపుతున్నటువంటి వ్యక్తి మా ఎమ్మెల్యే విప్ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తిని డ్యామేజ్ చేయాలి, రాజకీయంగా బురద జల్లాలి, మా అందరి పైన కూడా రాజకీయంగా చిల్లర రాజకీయం చేసి బురద జల్లాలని ప్రతిపక్ష పార్టీలు కావు, సొంత పార్టీలోనే అధికారంలో ఉండి ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నటువంటి నాయకులు ఉన్నారు. త్వరలోనే వాళ్ళకు కూడా బుద్ధి చెప్పడం జరుగుతుంది. ఇది ముమ్మాటికి చిన్న తప్పిదమే, అయినా మేము ఎక్కడ కూడా మా మేయర్ గారిని అగౌరవపరచుకోము. మా మేయర్ గారిని అగౌరవపరుచుకుంటే మాకు కూడా అగౌరవమే. మేము కూడా ఒక కౌన్సిల్, మా భార్య కూడా ఒక కౌన్సిల్ మెంబరు, మరి ఒక మహిళనే కాబట్టి ఆ మహిళను మేము గౌరవించుకునేది ఎట్లా అనేది మాకు పద్ధతి నేర్పాల్సిన అవసరం లేదు. ఆ గౌరవించుకొని ఆమెను ఆ స్థానంలో కూర్చోబెట్టినాం కాబట్టి ఎక్కడ కూడా రాబోయే రోజుల్లో కూడా మేము మేయర్ గారిని కానీ ఇంకితర పదవుల్లో ఉన్నటువంటి నాయకులను కానీ అగౌరవపరుచుకునే పరిస్థితి ఉండదు. వారి గౌరవ స్థానాన్ని వాళ్ళకి కల్పించిన తర్వాతనే మా నాయకత్వం ఉంటుంది. ఇది కార్పొరేటర్ భర్త సిరాజ్ గారు చెప్తున్నమాట. ప్రధానంగా ఏదైతే కొంత పెయింటర్ ద్వారా తప్పిదం జరిగింది, దాన్ని సరిదిద్దుకున్నాము. మొత్తం కూడా కావాలని ఒక ప్రతిపక్షంలో కాకుండా సొంత పార్టీలోనే, మా అధికార పార్టీలోనే కొంతమంది నా పైన కుట్రలు పని దీన్ని ఒక ఇష్యూగా చూపించి మొత్తం కూడా డ్యామేజ్ చేయాలనే ఒకటి కుట్ర పన్నారు. దీన్ని మొత్తం కూడా ఎక్కడ కూడా మేము మేయర్ను అగౌరవపరచలేదు. ఆమెకి ఇచ్చే గౌరవం ఆమెకు ఉంటుంది. ఎప్పుడు కూడా ఆమె పిలిచినప్పుడు కూడా ఆ రోజు సమయాభావం వల్ల ఆమె రాలేకపోయింది. తర్వాత ఏదైతే పెయింటర్ ఉన్నాడో ఆ పెయింటర్ మేయర్, డిప్యూటీ మేయర్ అనే రాసే బదులు డిప్యూటీ మేయర్ అనే రాసిండు కాబట్టి ఇమీడియట్ గా మేము మా దృష్టికి వచ్చిన వెంబడే 1 hour లోనే మొత్తం కూడా అది మళ్ళీ పెయింటర్ని పిలిపించి అది తప్పిదాన్ని సరిదిద్దినాము. కాబట్టి ఇది మొత్తం కూడా ఎక్కడ కూడా మేయర్కి ఉండే గౌరవం మేయర్కి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా మొత్తం కూడా అభివృద్ధి పనులు కూడా చేస్తా ఉన్నారు. కాబట్టి ఇది కొంత ఏదైతే మొదటి నుంచి ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ఎంబడి నన్ను కొద్దిగా ఇచ్చేయాలనే ఉద్దేశంతోనే కొంతమంది కుట్రబన్ని కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పి కూడా సిరాజ్ కాదరి ఆరోపిస్తున్నారు. శేఖర్ గౌడ్, జిఎస్ మీడియా, మహబూబ్ నగర్. ఈ కార్యక్రమం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.